వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनाम ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో. శ్రీ మహాగణాధిపతాయ నమః. శ్రీకృష్ణ శ్రీ క్షీరవామేంద్ర స్వామినే నమః. ఓం శుకలం వరదరం విష్ణుం శశివర్ణం శత్రుభుజం ప్రసన్నవదనం దాయే తస్రవి విఘ్నోపాసనాథ ఏ. ఓం అఖండ మండలాకారం వాయక్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఓం కృష్ణం కమలాపతక్షం పుణ్యసేవన కీర్తనం వసుదేవం జగద్యోనిం నమామి నారాయణం హరిం. ఓం వాసాయ విష్ణురూపాయ వాసరూపాయ విష్ణవే నమో ఐ బ్రహ్మనిదాయ వశిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం మకుకాయ నరం శైవా నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముద్రాయే. ఓం గురుర్బ్రహ్మం గురువిష్ణు గురుమహేశ్వరం. శ్రీ మద్భగవద్గీత కర్మయోగం 3వ అధ్యాయం ద్వితీయ అధ్యాయం అర్జున వాచ. జయసి సత్కర్మణాస్తే మత బుద్ధి జనార్దన తాతికిం కర్మాణి గోరే మం నియోజసి కేశవ తాతికిం కర్మాణి గోరే మం నియోజసి కేశవ. అర్జునుడు పలికను, జనార్దన కర్మం కట్టే జ్ఞానం శ్రేష్టమైన నీ అభిప్రాయమైన సో ఇన్సప్తమగు యుద్ధ కర్మం నందు నన్ను ఎలా నియోగిస్తున్నావు? జనార్దన కర్మం కంటే జ్ఞానం శ్రేష్టమైనదని నీ అభిప్రాయమైన సో హింసత్కమైన యుద్ధ కర్మం నందు నన్ను ఎలా నియోగిస్తున్నావు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రశ్నించాను. వాయామి సేనేవా వాకేన బుద్ధిం శ్రేయో సావేమే. వయామి సేనేవా వాకేన బుద్ధిం వా యసివా మే తదేకం వద ఇసిత్యాయేన శ్రేయో అహమపునాయం. తదేకం వద ఇసిత్యాయేన శ్రేయో అహమపునోయం. సంకీర్ణమైన దాని వలె
నున్న వాక్యంశే నా బుద్ధికి బంతి కలగా చేయు వాని వల్ల నున్నావు. కర్మ జ్ఞాన నిష్ఠలో దేనివల్ల నేను శ్రేయస్సును పొందగలను దాన్ని నిశ్చయించి నాకు చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని దయా వేడుకున్నాను. శ్రీ భగవాన్ వాచ లోకేస్మిన్ దివిదా నిష్ఠా పురా ప్రోక్తా మయా నగా జ్ఞానయోగేన సంఖ్యేన కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సంఖ్యేన కర్మయోగేన యోగినాం. శ్రీకృష్ణ భగవాను పలికెను, పాపరహితుడకు ఓ అర్జున, పూర్వీ లోకమున నా చిత్తశుద్ధి కలిగిన ఆత్మనాత్మ వివేక జ్ఞానవంతులకు జ్ఞానయోగం, చిత్తశుద్ధి లేని వారికి నిష్కర్మ కర్మయోగం చెప్పబడినది. శ్రీకృష్ణ భగవాను పలికెను, పాపరహితుడకు ఓ అర్జున, పూర్వమీ లోకమున నా చిత్తశుద్ధి కలిగిన ఆత్మనాత్మ వివేక జ్ఞానవంతులకు జ్ఞానయోగం, చిత్తశుద్ధి లేని వారికి నిష్కర్మ కర్మయోగం. అంటే జ్ఞానయోగం అంటే సంఖ్యయోగం, తిథులు నక్షత్రములు వారములు సంవత్సరములు మంచి రోజులు చెప్పడం జ్ఞానయోగం. చిత్తశుద్ధి లేని వారికి ఒకటే దైవాన్ని ఒకటే గురువుని ఆరాధన చేసుడు, అదే శివమార్గం, అదే శివారాధన అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించను. నాహయితు కచితు క్షణమాపి జతుతిష్ట తయా కర్మ కృతు కార్యాతి అహేవశ కర్మ సర్వభక్తి జైర్గుణయ కార్యాతే అహేవశ కర్మ సర్వభక్తి జైర్గుణయ. ఎవడు ఒక క్షణకాలమైన కర్మ మునార్పకుండా ఉండజాడు. ప్రకృతి సాధ్యములైన కర్మ పేరింపబడి అందరూ బలత్కరంగా కర్మలు నునార్చునే ఉందరు. ఎవరి శ్రద్ధ వారు ప్రకృతితో పుట్టిన 3 గుణములు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం ఉన్న వాళ్ళు మంచి పనులు చేసును, మంచి ఆలోచనలు ఉండును. రజోగుణం ఉన్న వాళ్ళు కోరికలు విషయాలను అనుభవించును. తమోగుణం ఉన్న వాళ్ళు మూఢత్వంగా అలౌకికంగా మనసుని స్మరించును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించను. కర్మేంద్రియాణి సమయాయ అస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థ నిముడాత్మ మిత్రశరశ ఉచ్చాతే ఇంద్రియార్థ నిముడాత్మ మిత్రశరశ ఉచ్చాతే. ఎవడు కర్మేంద్రియాలను నిగ్రహించి ఇంద్రియ విషయములకు శబ్ద సరిష రూపరసగంధులు మనసా స్మరిస్తున్నో అట్టి వాడు నట్న సేవాడు మూడంత కరుణని చెప్పబడును. ఎవడు కర్మేంద్రియమును నిగ్రహించి కర్మేంద్రియమును నోరు, ముక్కు, చెవులు, కళ్ళు, మాలమూత్రాదులను 9 కర్మేంద్రియములను దగ్గర పట్టుకొని మనసా స్మరిస్తున్నో మునత్నంగా అలౌకికంగా మనిషిని మనసా స్మరణ చేసినో అలాంటి వాడు మూఢంత కరుణుడు నటన చేయబడని చెప్పను అని అర్జునకు చెప్పాడు స్వామి. యస్మింద్రియాణి మనసా నియమయ ప్రభాతేర్జున కర్మేంద్రియాణి కర్మయోగ మసక్త స విశిష్యాతి. కర్మేంద్రియ కర్మయోగ మసక్త స విశిష్యాతి. ఎవడు జ్ఞానేంద్రియమును మనసా నియమించి కర్మేంద్రియములతో నిష్కమ కర్మయోగం అనుష్ఠించును అతడు పైన చెప్పినప్పటికంటే శ్రేష్ఠుడు. ఎవడు
జ్ఞానములతో మనసా నియమించి జ్ఞానేంద్రియములు అంటే కర్మేంద్రియములకు 9, కర్మేంద్రియములకు 9 జ్ఞానేంద్రియములు, ఋషి వాసన, కళ్ళు చూసడం, చెవులు శబ్దం వినడం, మాలమూత్రాలు విడిచడం, ఇవన్నీ మనసా నియమించి ఎవడు సంగమించునో రతిదలుపునో ఆడు పైన చెప్పినప్పటికంటే శ్రేష్ఠుడు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాం. నిహాతం కురు కర్మ త్వం కర్మ జయో అకర్మణ శరీరాయాత్ర పిశాతేన పసిద్ధేత కర్మణ. శరీరాయాత్ర పిశాతే నా పసిద్ధేత కర్మణ. నువ్వు శత్రుక్తమైన నిత్య కర్మం చేయము. అజ్ఞానికి కర్మ చేయుట కంటే కర్మ చేయుటే మేలు. కర్మశరణం లేని సో నీకు శరీరయాత్ర కూడా గడవదు. నువ్వు శత్రుక్తమైన నిత్య కర్మ చేయవయ్యా అర్జున. గురువుని ఒకటే దైవాన్ని ఆరాధించు, అదే శత్రుక్తమైన నిత్య కర్మ అవుతుంది అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను. యాజ్ఞార్త తకర్మను నయాతాలుగోయా కర్మబంధన స్వార్థం కర్మ కంతేయ ముక్త సంగ సమాశరా. తదార్థం కర్మ కంతేయ ముక్త సంగ సమాశరా. పరమేశ్వర పితార్థం అనుస్మబడిన కర్మలుగాక ఇతరములకు కర్మల వలన ఫలాపేక్షతో చేసిన కర్మల వలన లోకులు జనన మరణం సంసారం బంధింపబడుదురు. పరమేశ్వర పితార్థం అనుస్మబడిన కర్మలుగాక ఇతరములకు కర్మల వలన ఫలాపేక్షతో చేసిన కర్మల వలన లోకులు జనన మరణ సంసారం బంధింపబడదు. కాబట్టి కంచేయ ముక్త సంగుడవై పరమేశ్వర పితార్థం కర్మలు ఆచరింపము. ఏ పని చేసినా కానీ పొద్దు సాయంత్రం చేసిన పనులన్నీ దేవునికి ఆర్పణ చేయవయా, అదే శివమార్గం, అదే నిష్కర్మయోగం అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించాను. సహాయాజ్ఞ ప్రజా సృష్ట్వా ప్రోవశ ప్రజాపత్య అనేన ప్రస విశ్వా మేష హోసిస్తా తమాదు. అనేన ప్రస విశ్వా వా మేషావో శిస్వా తమాదు. సృష్టి ఆది అందు బ్రహ్మదేవుడు యాజ్ఞలతో కూడా ప్రజలను సృష్టించి ఇట్లా వరకను యాజ్ఞ వలన మీరు అభివృద్ధి పొందుడు. ఇవి మీకు అభిష్ట పరల విశేషములు ఇచ్చు కమధేనులు గాక. సృష్టి ఆది బ్రహ్మదేవుడు యాజ్ఞలతో కూడా ప్రజలను సృష్టించి ఇట్లా వరకను యాజ్ఞ వలన మీరు అభివృద్ధిని పొందుడు. ఇవి మీకు అభిష్ట ఫల విశేషములు ఇచ్చు కమధేనులు గాక అని చెప్పాడు. అందుకే తాళ్ళపాక పితామహుడు అన్నమయ్య శారలవారి స్వం ఒక పాట స్వరపరిచాడు. పొడగంటిమయ్య పురుషోత్తమ ఎడవేడవయ్య కోనేడు రాయ కామించి కోరికలిచ్చే కమధేనువా తావించి వర్ణించే ధరణిధరణాన్ని మంచి పాట స్వరపరిచాడు. ఏ కోరిక ఇయ్యాలన్నా కమధేనువు లేనయ్యా. కోరికలు లేకుంటే ఉత్త మనసులే, కోరికలు లేనిది ఏ పని చేయలేము అని చెప్పాడు శ్రీకృష్ణ భగవాను అర్జున. దేవా నభయాత నిన తే దేవా భవహంతవ పరస్పరం భవహంత సహాపరా మవా పాసయాత. పరస్పరం భవహంత స్నేహ పరస్పర పాసయాత. యాజ్ఞలసే దేవతలను తృప్తి పరసుడు, దేవతలు ఆరాధనసే మిమ్మలను తృప్తిపరుతురు. ఇట్టి పరస్పర తృప్త వలన పరమశేమో
మోక్షం పొందగలరు. వర్షాలు కురుతాయి, పంటలు పంటాయి, దేవతలకు అన్నం పెట్టాలి. పరస్పరం తృప్తుల వలన పరమేశ్వరకు మోక్షం లాస్ట్కు మోక్షం పొందస్తున్నాయా అని అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇస్తానుభోగాని ఓ దేవా దశయాంతే యాజ్ఞ భావిత తైరవాత నా ప్రదయో భుగ్నస్తే ఇవా సహా తైరవాత నా ప్రదయో యో భుగ్నిస్తే ఏవా సహా. దేవతలు యాజ్ఞసే ప్రీతిని అందినవారై మీకు ధాన్యాది భోగములు ఇయ్యగలరు. అట్లా దేవతలసే ఇయ్యబడిన భోగ వ్యాసులను ఆ దేవతలకు నివేదింపక తన దేహేంద్రియ తృప్తికి మాత్రం వినియోగించుకున్నవాడు దేవద్రోహం హరించు తస్కరుడే అగును, దొంగ అవును, దేవతల బెట్టప తిన్నవాడు అర్జున అని చెప్పాడు. అందుకే ఈ మనసులో మంచి పద్యం చెప్పాడు. ఇంసుకంత బోనం ఈశ్వర అర్పణ పుణ్యలోకములకు ఓ ఉన్నతడు కర్మ సూక్ష్మంగా గణవాలె గనులెల్లా ఈశ్వద విరామ ఇనురవేమ. ఈ మనసులో దీనికి మంచి పద్యం చెప్పాడు. అన్నం తినకముందే అన్నం వండినప్పుడు ఇంత అల్పన్నం ఇంచుకంతా ముత్యమంట పక్కకు దేవతలు పెడితే అదే యాజ్ఞమైద్దయా. బ్రాహ్మణులను తీసుకొచ్చి ఓంగాలిసి పండ్లు పొలాలు పెట్టి పట్టు వస్త్రాలు పరిచి అన్నం మూటగట్టి ఆ ఓంలెత్తే అది అగ్నిదేవుడు తీసుకుపోయి ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు దేవతల పెద్ద మనిషి కాబట్టి అందరికీ పంచుతాడు. దేవతలు తృప్తిపడి మనకు వర్షాలు కురిపిస్తారు, మంచి పంటలు పంటాయి. అర్జున అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాను. ఏవం ప్రవర్తితం యాజ్ఞాశిష్టన సంతు ముచ్యంతే సర్వ కిల్బిషయ భునిజాతే తే తగం పపాయే ఫైనాత్మకరణాతు భునిజాతే తే త్వగం పపాయే పశనాత్మకరణాతు. పంచ యాజ్ఞములు చేయగా మిగిలిన పదార్థములను భుజించు సజనులు సర్వ పాపల నుండి విముక్తులగుతున్నారు. కేవలం తమ కొరకే అండుకోను తినవారు పంచాసున పాపభూషితమగు అన్నం తినుతున్నారు. అన్నం ఎంతో కాలుష్యంతో పాపంతో తయారైద్దా. ఆడికి అరిషం గురవగానే మనం పొలం మడిగట్టగానే ఎడ్లతోని దున్నిదున్న రైతు ఎన్నో చీమలు దోమలు ఎన్నో కిటకాలు కానీ చనిపోతాయి. అన్నం అన్నప్పుడు అడ్డు తెచ్చి కోసుకొచ్చినప్పుడు మనము వారి గింజలు ఓషాదులు దంచి అన్నం అంట తిన్నప్పుడు చీమలు ఎన్నో చనిపోతాయి. అగ్గిలో ఎన్నో మిడత పురుగులు చనిపోతాయి. అన్ని కాలుష్యంతో నిప్పును పోగొట్టినట్టే ఉంటుందయా పాపం. ఆ పాపదోషాలు పోవాలంటే మనం దేవతలకు పెట్టాలి, మనం తినాలి. అప్పుడే పరిశుద్ధంగా అన్నం ఉంటుంది. మనసులో తింటే మనం పరిశుద్ధంగా ఉంటాం. అర్జునాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను. అన్న దవాంతి భూతాని ప్రజన్యాదన సంభవ యాజ్ఞా దవాతి ప్రజన్యో యాజ్ఞ కర్మ సంభవ కర్మ బ్రహ్మోద్వం విధి బ్రహ్మాక్షరం సంభావం తస్మాగతం బ్రహ్మ నిత్యం యాజ్ఞే ప్రతిష్ఠితం. తస్మాగతం బ్రహ్మ నిత్యం యాజ్ఞే ప్రతిష్ఠితం. అన్నం నుండి ప్రాణులు, మేఘ్యం నుండి అన్నం, యాజ్ఞం నుండి మేఘ్యం, ఓమాది వైదిక కర్మ నుండి యాజ్ఞములు
ఉత్పన్నమగుతున్నవి. కర్మ వేదం నుండి, వేదం అక్షర పరబ్రహ్మం నుండి సంభాతంలోని తెలుసుకునము. అందుచేతనే సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మం యాజ్ఞంలో నిమిడి ఉన్నది. అన్నం నుండి ప్రాణులు, అన్నం తింటేనే ప్రాణులు బతకగలుగుతారు. మేఘ్యం నుండి అన్నం, మేఘ్యాలు కుర్తెనే అన్నం. యాజ్ఞం నుండి మేఘ్యం, యాజ్ఞాలు చేస్తేనే మేఘ్యాలు వస్తాయి. ఓమాది వైదిక కర్మ నుండి యాజ్ఞం, ఓమం ఏకాక్షరం, ఓమం స్మరిస్తేనే, ఓమం చేస్తేనే యాజ్ఞం అవుతుంది. కర్మ నుండి యాజ్ఞం ఉత్పన్నమవుతున్నవి. కర్మ వేదం నుండి, వేదం అక్షర పరబ్రహ్మం నుండి సంభాతలను తెలుసుకున్నాము. అందుచేతనే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరబ్రహ్మం యాజ్ఞంలో నిమిడున్నదయా. అందుకే పాలాదుడు చెప్పాడు, హిరణ్యకశిపుడు ఏడిరా నీ కర్రోడు అన్నప్పుడు, ఏడిరా నా తమ్ముని చంపినోడు. శ్రీకృష్ణుడు ఏడిరా అన్నప్పుడు అప్పుడు చెప్పాడు, అందు లేడు ఇందు గలడు, ఇందెందు చూసినా అందంతా ఉంటాడు అని పాలాదుడు చెప్పాడు. ఉన్నారా ఈ కుటుంబంలో అంటే ఉన్న నాన్న అన్నప్పుడు, అప్పుడు గజబట్టి కొట్టంగానే అందులోకెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు నరరూపంతో, సింహం రూపంతో వెళ్ళి చంపాడు, చీల్చాడు. అందుకే ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మం ఈ యాజ్ఞంలో నిమిడి ఉన్నదయా అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించను. ఏవం పవర్తితం చక్రం నను వర్తయాతి అగుయూరింద్రారమో మోగం పార్థ సా జీవాతి. అగుయు రినింద్రరామో మోగం పార్థ సా జీవాతి. పార్థ ఈ విధంగా పరమేశ్వరునిచే పవరితమైన జగచక్రమును ఎవడు అనుసరింపడో ఇంద్రియలోడు వ్యర్థ జీవి. పార్థ ఈ విధంగా పరమేశ్వరునిచే పవర్తితమైన జగచక్రమును ఎవడు అనుసరింపడో అతడు పాపజీవి, ఇంద్రియలోడు వ్యర్థ జీవి. జగచక్రములు శంఖచక్రములు ఎవడు స్మరించడో ఆడు వ్యర్థుడయ్యా అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. యాస్మాత్ రతిరేవా సయాదాత్మా తృప్త శామానవా ఆత్మానే వాషా సనుస్తు సతాసయా కార్యం నా విద్యాతే. ఆత్మానే వాషా సనుస్త సతాసయా కార్యం నా విద్యాతే. ఎవడు విషయంలో ఎందుగాక ఆత్మయందు ఆసక్తిని, ఆత్మయందే తృప్తిని, ఆత్మయందే సంతృష్టిని పొందునో అట్టి ఆత్మరామునికి లౌకిక కర్తవ్యం ఏది ఉండదు. ఎవడు విషయంలో ఎందుగాక ఆత్మయందు ఆసక్తిని, ఆత్మయందే తృప్తిని, ఆత్మయందే సంతృష్టిని పొందునో అట్టి ఆత్మరామునికి లౌకిక కర్తవ్యం ఏది ఉండదు. అందుకే మన్నసులం చెప్పాడు, మంచి పద్యం చెప్పాడు. భేష కంటివాణి బెంపరా మది చేర్చి పూజ చెయ్యవలే బుద్ధి నిలిపి ఆత్మ పూజ కన్న నదనంబులేరయ్య విశ్వదా విరామ ఇనురవేమ అని మంచి పద్యం చెప్పాడు. ఆత్మప్రియ అనే విషయాలు ఇతరుల పట్ల, ఇతరుల భావాల పట్ల ఎన్నో విషయాలు అనుభవించరాదు. ఆత్మపూజే లయింపజేయనయ అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను. నైవ తాసయా కుతే నరోతో నా కృతే నిహకచ్చనా నాశాస్య సర్వభూతేషు కచి దత్తవయ ప్రాశయ నా శాస్య సర్వభూతేషు కచి దత్తవయ ప్రాశయ.
అట్టి ఆత్మరామునికి ఈ లోకమున కర్మశరణమున అని ప్రయోజనం శివుడ కంటే దోషం కానీ లేదు. పిపిలికారి బ్రహ్మ ప్రాంతం గల ఏ పాడిని ప్రయోజన నిమిత్తం ఆశింపవలసిన పని అతనికి లేదు. అట్టి ఆత్మరామునికి ఈ లోకమున కర్మశరణమున ప్రయోజనం కానీ శివుడ కంటే దోషం కానీ లేదు. పిపిలికాది బ్రహ్మ ప్రాంతం గల ఏ పాడిని ప్రయోజన నిమిత్తం ఆశింపవలసిన పని అతనికి లేదు. కోరికలు లేనివానికి విషయాల పట్ల అనురాగం లేనివానికి ఎవరితో పని లేదు. ఆత్మలయం పైన వానికి ఆత్మరామునికి బ్రహ్మనుసులం ఆశయించిన పని అతనికి లేదు. బ్రహ్మ నోటరాత రాసే బ్రహ్మనుసులం ఆశయింపవలసిన పని అతనికి లేదు. అర్జున అని చెప్పాడు స్వామి. తస్మా దసక్త సతతం కార్య కర్మ సమశర అసక్తో అయాశరం కర్మ పర మపునతి పురుష. అసక్తో అయాశరం కర్మ పర మపునతి పురుష. కనుక ఎల్లప్పుడూ అనసక్తి యోగంన నిత్య కర్మల నశరింపు. అనసక్తి యోగంన పరమేశ్వర పితార్థం ఆచరించిన కర్మ చిత్తశుద్ధి ద్వారా మోక్షం నొందించును. కనుక నీవు ఎల్లప్పుడూ అనసక్తి యోగంన నిత్య కర్మల నశరింపుము. అనసక్తి యోగం అంటే నిత్య కర్మ అంటే అనసక్తి అయినా నిష్కర్మ కర్మయోగమైన ఒకటే. ఒకటే గురువుని ఒకటే దైవాన్ని ఉపాసన చేయాలి. అదే నిత్య కర్మయుద్ధి. అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. కర్మ నైవాహి సంసిద్ధి మశీత జనకదయా లోక సంగ్రహ మేవాపి సంపశయా న కుర్తుమరాసి. లోక సంగ్రహ మే వాపి సంపశయా న కుర్తుమరాసి. జనకుడు మున్నగు రాయసులు నిష్కమ కర్మయోగం వలనే మోక్షం పొందిరి. నువ్వు చిత్తశుద్ధి కలిగి కర్మలతో పనిచే జ్ఞానమైనను లోక సంఘార్థం కర్మను తప్పక చేయవలను. జనకుడు మున్నగు రాయసులు నిష్కమ కర్మయోగం వలనే జనకుడు శ్రీరాముణ్ణి ఒకటే దైవాన్ని ఆరాధించను. రామరామాని పూర్వం సీతమ్మ తండ్రి జనక మహారాజు మోక్షం పొంది నీవు చిత్తశుద్ధి కలిగి కర్మలతో పని లేని జ్ఞానమైనను లోకం గురించి అనజేవయా అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించాడు. యా దాస్యా దశరాతి శస్తా సతసయ దేవతారో జన సాయాత్మమానం కృతే లోక సదంతు వర్తతే. సాయాత్మమానం కృతే లోక సదంతు వర్తతే. శేషులకు వ్యాప్తులు ఏ కర్మ చేయుదురో సామాన్య జనులు దాన్ని చేయుదురు. వారు లౌకిక వైదిక ఆహారంలో దీన్ని ప్రమాణంగా గ్రహితురు. లోకులు కూడా దాన్నే అనుసరింతురు. పండితులు పెద్దలు ముముక్షులు ఏది ఎదురో లోకమంతా అది చేదురయా అర్జున అని చెప్పాడు స్వామి. నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కినిచ్చనా నానావాప్త మవాప్తయం వర్త ఏవశ కర్మాణి. నానావాప్త మవయం వర్త ఏవశ కర్మాణి. పార్థ నాకు మూడు లోకములందు చేయదగిన కర్తవ్యం ఏదినూ లేదు. నేను పొందనిది పొందవలసినది ఏదూ లేకున్నా లోక సంహార్థం కర్మను ఆచరిస్తే ఉన్నాను.
నేను పొందవలసింది లేకున్నాను, నేను లోకం గురించే చేస్తున్నాయా కర్మ, పూజలు పొద్దున్నే లేచి సంధ్యవందనాలు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు. యది అహం న వర్తేయం జతు కర్మణ్య తనింద్రితః మమ వర్తంతే మనసా పార్త సర్వశః. మమ వర్తన్తే మనసా పార్త సర్వశః. అట్లా నేను శ్రద్ధగా కర్మల నశరింపకుండా ఉన్నసో నన్నే ఆదర్శంగా పెట్టుకొని ప్రవర్శించు మనసులు నా మార్గంని అనుసరించి కర్మశూన్యుడు అగుదురు. అట్లా నేను శ్రద్ధగా కర్మల నశరింపకుండా ఉన్నసో నన్నే ఆదర్శంగా పెట్టుకొని ప్రవర్శించు మనసులు నా మార్గంనే అనుసరించి కర్మశూన్యుడు అగుదురు. నేను కర్మలు పొద్దున్నే లేచి సత్కర్మలు పొద్దున్నే శిల్పాలను కడిగి లింగాలను కడిగి పుష్పాలు పెట్టకుంటే నీళ్ళు ఆర్పణ నైవేద్యం పెట్టకుంటే ఈ లోకమంతా వాళ్ళు చేయరు, వాళ్ళు కర్మశూన్యులయ్యురయ్యా అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ఉదిసిదేయూరిమే లోకా నా కూర్యం కర్మ సదాం శంకరాశయాశ కృతాశయ ముపహానయం నిమః ప్రజః. శంకరాశయ శ కర్తాశయ ముపహానయ మిమః ప్రజః. చదువుతావా? నేను కర్మము చేయకున్నచో లోకసిద్ధి నిమిత్తమైన కర్మలు లేనందున ఈ లోకులందరూ చెడిపోదురు. వర్ణాశ్రమ ధర్మ ఆస్తాకములైన కర్మలు లేనందున కలుగు సంకరమునకు కారకున్నాయదను. సత్కర్మను లోపం వలన ప్రజానీకమునకు కలుగు దుర్గతికి కూడా కారణభూతున్నాయదను. నేను కర్మల చేయకున్నసో లోకస్థితి నిమిత్తమైన కర్మలు లేనందున లోకులందరూ చెడిపోదరు. వర్ణాశ్రమ ధర్మాత్మకమైన కర్మలు లేనందున కలుగు సంక్రమణకు కారకున్నాయదను. సత్కర్మను లోహం వలన ప్రజానీకమునకు కలుగు దుర్గతికి కూడా కారణభూతున్నాయదను. పొద్దున్నే లేచి సంధ్య వందనాలు చేయకుంటే పూజలు చేయకుంటే వర్షాలు కురవవు, పంటలు పండవి, చెరువులు నిండవు, దుక్కులు దున్నలేము, యువసాదులు ధాన్యాదులు పండవి. మనము అప్పుడు దుర్గతి పాలైతాం. పాతల లోకం నుంచి ఇషవాయులు పుడతాయి, మనసులు పీడించకపోతారు, స్కినిస్తారు. పాతాళం నుంచి దైతులు లేచి రాక్షసులు లేచి మనసులని అరోగతి పాలు చేస్తారు అర్జున అని చెప్పాడు స్వామి. సక్తః కర్మణ్య విధ్వంసో యత కుర్వనితి భారత కుర్యా ద్విధం సతాసక్తా సికీర్షు లోకా సంగ్రామ్. కుర్యా ద్విధం సతాసక్తా సికీర్షు లోకా సంగ్రామ్. భారత అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలను ఎట్టి సిద్ధ భక్తులతో చేదురో ఆత్మవేత అట్టి సిద్ధ భక్తులతో ఫలాపేక్ష లేనివాడై లోక కళ్యాణం నిమిత్తం కర్మల నశింపవలను. భారత అజ్ఞానులు ఫలాపేక్షతో పంటలు వండాలే, కొడుకులు బిడ్డలు పుట్టాలే అని ఫలం కోసం ఆశించి చేస్తే ఆత్మయేతు అట్టి శబ్ద భక్తులతో ఫలాపేక్ష లేనివాడై లోక కళ్యాణం నిమిత్తం కర్మల నశింపవలను అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. నా బుద్ధి భేదం జనాయే ప్రజ్ఞానం కర్మ
జ్ఞాం జోసయే సర్వకర్మాణి విద్వానుక్త సమాశరన్ జోసయే సర్వకర్మాణి విద్వానుక్త సమాశరన్ కరాపల శక్తులకు ఐవేకులకు కరాపల శక్తులను గల నిహాత్మక బుద్ధిని కదిలింపజేయరాదు. విద్యాంసులు యోగయుక్తులై తన కంశలతో సర్వకర్మల నశరిస్తూ వారు కూడా శుద్ధ భక్తులతో సర్వకర్మల ఆచరించు నప్లా చేయవలను. కరాపల శక్తులకు ఐవేకులకు కరాపల శక్తులను గల నిశాత్మక బుద్ధిని కదిలింపజేయరాదు. విద్యాంసులు యోగయుక్తులై తన కంశలతో సర్వకర్మలు ఆచరిస్తూ వారు కూడా అలా బెదిరేరాదు. శుద్ధ భక్తులతో సర్వకర్మలు ఆచరించినట్లా చేయవాలని మనం చేస్తే వాళ్ళు చేస్తారయ్యా అర్జున అని చెప్పాడు స్వామి. ప్రత్యేయ క్రియామనాని గుణయా కర్మాని సర్వశః అహంకార ఇముడాత్మా కథమితి మన్యాతి. అహంకార ఇముడా ఆత్మా కథమితి మన్యాతి. ప్రకృతిలోనున్న సతరాసమ గుణంలో మార్పుల చేతనే సమస్త కార్యములు జరిగి ఉండగా అహంకారం గల మురుడు అన్నిటి కర్త నేనే అని భావించును. ప్రకృతిలో ఉన్న సతరాసమ గుణం అంటే 3 గుణములు, సత్వగుణం, రాజోగుణం, తమోగుణం ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ గుణం ఎవరికి ఎట్లా మారుతుందో తెలియదు. సత్వగుణం ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి గుణములు మంచిగా ప్రదర్శిస్తారు. రజోగుణం ఉన్నప్పుడు విషయాలను ఇతరుల పట్ల విషయాల భావన అనుభవిస్తారు, కోరికలు. తమోగుణం ఉన్నప్పుడు విమూఢత్వంగా మనస్వాస్మరయతడు మనిషిని అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పను ఎవరి సిద్ధ వాళ్ళేనయా అని చెప్పాడు. అర్జునకు శ్రీకృష్ణ భగవానుడు తత్వః ఇతు మహాభవో గుణకర్మ ఇభాగయోః గుణ గుణేషు వర్తంత ఇది మాత్వనా సజాతి. గుణ గుణేషు వర్తంత ఇది మాత్వనా సజాతి. ఓ మహాభౌ అర్జున, గుణ విభాగం కర్మ విభాగం తెలిసిన వాడు భక్తియుక్త కర్మ కర్మల మధ్య గల భేదమును సత్వగుణ పరిణాములకు తాక్షోత్రాది జీవగణములు, రజోగుణం పరిణాములకు వాక్పాని పాయసులు, తమోగుణం పరిణాములకు వారు శబ్ద సరిశ రూపర సగనం విషయములందు వచన దాన గమన విసర్జనంద కీలందు ప్రవర్శిస్తున్నాయి తెలుసుకొని కర్మ కర్తృత్వాభిమాని పరాభి సంగరహితుడై ఉండగలను. ఓ మహాభౌ అర్జున, గుణ విభాగం కర్మ విభాగం తెలిసిన వాడు భక్తియుక్త కర్మం కర్మల మధ్య గల భేదం సత్వగుణం పరిణామాల వారు తాక్షోత్రాది అంటే జ్ఞానేంద్రియులతో పనిచేసును. రుసులు చూసుకుంటా, చెవులు వినకుంటా చూసుకుంటా, స్పర్శలు చూసుకుంటా పనిచేసును సత్వగుణం ఉన్న వాళ్ళు. రజోగుణం పరిణామాల వాక్ పాని పాదసులు అంటే కర్మేంద్రియులతో పనిచేసును. వాకేంద్రియం, గుహేంద్రియం 9 కర్మేంద్రియాలు ఉంటాయి, వీటితోని పనిచేసును. తమోగుణం ఉన్నవాడు శబ్ద సరిస రూప రసగంధం మనస విషయములందు ప్రవర్శించున్నాయి. శబ్ద సరిస రూప రసగంధములు అంటే పంచభూతములు. పంచభూతములు అంటే అవి ఎలా ఉంటాయి, మనిషిలో ఎలా ఉంటావు, మనిషికే ఉంటాయి పంచభూతములు. పంచభూతములతోనే తయారవుతారు మనుషులు. అవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటిని వివరిస్తాం. ఆకాశం పంచభూతమే, దానికి శబ్ద గుణం ఉంటుంది. మన శబ్దం టవార్ ఆకాశమే. ధని పరపర సౌండ్
ఎక్కువ సౌండ్ వస్తుంది. మనం బయటికి పోయి చెవులు మూసుకుంటే బాగా సౌండ్ వస్తుంది. మనకు టవర్ అదే ఆకాశం, సూక్ష్మంగా ఉంటుంది ఆకాశం. తర్వాత ఆయువు గాడుపు వచ్చింది. గాడుపు 2 గుణములు ఉంటాయి. శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. మనిషికి దాక్కుంటా పోతూ ఉంటుంది, స్పర్శ దాక్కుతుంది, శబ్దం భయభయాన్ని పోతుంది గాడుపు. తర్వాత రూపం వచ్చింది అగ్ని. అగ్నికి 3 గుణాలు ఉంటాయి. శబ్దం, స్పర్శ, రూపం. సూక్ష్మంగా మనకు కనిపిస్తుంది. శబ్దంతో బరబరం అంటుంది. దానికి 3 గుణములు వచ్చినాయి. మళ్ళీ తర్వాత రసం, నీరు. దానికి 4 గుణములు వచ్చినాయి. శబ్ద, స్పర్శ, నీళ్ళు ఇట్లా వంటి మనం బలబల సప్పుడవుతాయి. శబ్దం, స్పర్శ ఉంటుంది. రూపం సూక్ష్మంగా కనిపిస్తుంది. రసం, నీళ్ళు తీపి ఉంటాయి. నీరుకు 4 గుణములు ఉంటాయి. మళ్ళీ తర్వాత భూదేవి, గంధం. 5 గుణములతో ఉంటుంది భూదేవి. శబ్ద, స్పర్శ, రూప, రసం, గంధంతో ఉంటుంది. గంధం అంటే మట్టి మనకు కనిపిస్తుంది. మనం ముద్ద ఇసురితే భయం సప్పుడుతో పోద్ది. ఈ 5తోనే పంచభూతంతోనే మనిషిని చేశాడు. పూర్వం శిల్పాన్ని చేశాడు. దీన్నే శబ్ద, స్పర్శ, రూప, రసగంధం మనస ముడంతకరంగా లౌకికంగా కొందరు స్మరణ ఎత్తలయ్యా అట్లా చేయొద్దు. గురువును దేవుణ్ణు చేయాలి కానీ మనసులని వేరే మనసులు ఎక్కడి నుంచో మనసా స్మరణ చేయొద్దు మనిషిని అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను. తత్వః హేతు మహా బహు గుణకర్మ విభాగయో గుణ గుణేషు సర్వంత ఇది మాత్వానా సజాతి. గుణ గుణేషు వర్తంత ఇది మాత్వానా సజాతి. అని చెప్పాడు స్వామి అర్జున. ప్రత్యయ రుగ్ణ సంగుడా సజన తే గుణ కర్మసు తనకు స్థాన విధో మంద నాకు స్థాన వినా విశలా ఎతు. తనకు స్థాన విధో మంద నాకు స్థాన వినా విశలా ఎతు. ప్రకృతి యొక్క త్రిగుణ పరిణామాలకు దేహేంద్రియాదులు నేను దేహేంద్రియ అపారములందు ఆసక్తులగుతున్నారు. అట్టి బంతి లేని ఆత్మాగుడు బంతులకు అల్పాకుడ మందబుద్ధిని కర్మ తత్వార్థం నుండి మరలింపరాదు. ప్రకృతి యొక్క త్రిగుణ పరిణామాలకు దేహేంద్రియాదులు నేను దేహేంద్రియ అపారములందు ఆసక్తులగుతున్నారు. అట్టి బంతి లేని ఆత్మాగుడు బంతులు అగుతున్నారు. అల్పాకుల మందబుద్ధిని కర్మ తత్వార్థం నుండి మరలింపరాదు. తెలిసిన వారు తెలియని వారు గంధాలు చదివితే సద్గంధాలు చదివితే చదవనియాలే. అలా బెదిరింపరాదు సత్పురుషులు. అర్జున అని చెప్పాడు స్వామి. మయి సర్వాణి కర్మాణి సన్యాసాద నాశిత సహా నిరాశి నిరామో భూత్వా యుద్ధ సర్వ విగత జర. నిరాశి నిరామో భూత్వా యుద్ధ సర్వ విగత జర. నేను నిమిత్తమంతులను పరమేశానుసారం ఈ కర్మల నశరిస్తుంటిని. నన్ను వివేకబుద్ధితో సర్వ కర్మల సర్వాంతరామి అయినా నాకు అర్పించి ఫలాకాంక్షని మమకారం విడిచి నిర్విషయంగా యుద్ధం చేయము. నేను నిమిత్తమంతులను పరమేశానుసారం ఈ కర్మల నశరిస్తుంటినను వివేకబుద్ధితో సర్వ కర్మలను సర్వాంతరామి అయినా ఫలాకాంక్షని మమకారం విడిచి నిర్విషయంగా యుద్ధం చేయము. నాకేం తెలియదు
పరమేశ్వర అనుసారం చేస్తున్నా అని చెయ్యు. నువ్వు అతిథిగా ఉన్నవానివే నిమిత్త మంత్రులమైనయా. అర్జున, చంపేది నేనే, సచ్చేది నేనే, ఆట నాదే, పాట నాదే, ధర్మం అర్మం కర్మ అన్నీ నేనే. అర్జున, నువ్వేం లేదు ఇట్లా బట్టి గణ్యం బట్టి ధనసు బట్టి ఇట్లా ఏవయ్యా అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమే మతామిదం నిత్య మనోతిస్తాంతి మానవా సిద్ధవంతో ఓ నాసుయంతో ముచా తే తే పి కర్మభ్య సిద్ధవంతో ఓ నాసుయంతో ఓ ముచా అంతే తే పి కర్మభ్య. ఈ మానవులు సిద్ధవంతులు ఆశయ లేనివారు అయి ఈయన మతమును ఎల్లప్పుడూ ఆచరిస్తున్న వారు కర్మబంధం నుండి విడివడుదురు అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏ తివేత దభయాసుయా అంతో ననుతిస్తాంతి మే మతం సర్వజ్ఞాన ఇమూఢాస్తం విధీనస్తానశేతసా సర్వజ్ఞాన ఇముడా స్తనో విధి నస్తా నశేతసా. ఎవరు ఈ మతమునకు లేని దోషమును ఆపాదించి నిందిస్తూ అనుసరింపరో అట్టి వారిని ఈ విధమైన జ్ఞానం లేని వారిగాను పరమార్థ భక్తులుగాను మూఢులను తెలుసుకొనుము. ఎవరు ఈ మతంలోకి లేని దోషము ఆపాదించి నిందిస్తూ అనుసరింపరో అట్టి వారిని ఏ విధమైన జ్ఞానం లేని వారిగాను పరమాత్మ భక్తులను మూఢులను తెలుసుకొనము అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. సదృశ్యం శస్తాతే సవసయ ప్రత్యేరు జ్ఞానవనాపి ప్రక్తియంతి భూతాని నిగ్రహాత్ కింకర్యాసి ప్రక్తియంతి భూతా అని నిగ్రహ కింకర్యస్యాతి. జ్ఞానవంతుడు పూర్వజనమున చేయబడిన ధర్మ సంస్కార రూపమైన తన స్వభావనకు అనుగుణంగానే ప్రవర్తించును. పాములన్నీ తమ స్వభావంనే అనుసరించును. వాని విధి నిషేధం లేమి చేయలేవు. జ్ఞానవంతుడు పూర్వజన్మన చేయబడిన ధర్మ సంస్కార రూపమైన తన స్వభావమును అనుసరించే ప్రవర్తించును. పాములన్నీ తన స్వభావంనే అనుసరించును. వాని విధి నిషేధం లేమి చేయలేవు. పూర్వజన్మ చేయబడిన పనులు కొన్ని మంచి పనులు చేసును. అతడు ఆయనను చూసి అందరు సులం అదే విధంగా చేసును. వాని విధి నిషేధం ఏం చేయలేవు. మొదటి రాత బ్రహ్మ విధి అంటే అది ఏం చేయలేదు. అందుకే నిన్న రాతను ఇవాళ మార్తానికి కొందరు పండితులు కౌలుసులం చెప్పారు అర్జున, అలాంటి వాని విధి నిషిద్ధం బ్రహ్మరాత ఏం చేయలేదయా అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించను. ఇంద్రియా శనీంద్రియా సయాతే రాగ దేశవాసితౌ తయోరన వశ మగచేతౌ అయాసయా పరిణీతినౌ తయోరన వశ మగచేత అయాసయా పరిణీతినౌ. సర్వేంద్రియ విషయాల్లో ఆయా విషయములందు రాగదేశములు ఏర్పడి ఉన్నది. ప్రతి ఆ రాగదేశంలా మార్గంనే పనిచేయును. ఆ రాగదేశములకు లోబడరాదు. అవి మనుషులకు శైవ మార్గమున శత్రువులు. ప్రకృతి ఆ రాగదేశంలోకే లోబడి ఉన్నది, మనకే లోబడినది. ప్రకృతిలో ఈ ప్రపంచంలో అందుకే తాళ్ళపాక పితామహుడు మంచి పాట స్వరపరిచాడు. 33,200 పదాల శ్రీకృష్ణుని శ్రీ తిరుపతి వెంకటేశ్వరుల మీద
33,200 పదాలు రాశాట. ఆ పదంలో ఒకటి మంచి పాట స్వరపరిచాడు. కలల సుఖమెక్కడిదే కలియుగమా, కలిలో వెన్నెక్కడిదే కలియుగమా, కడిగడి గండమై కాలము గడిపేవు ఈ గట్టెట్ల దాటుడే కలియుగమా, పైన వెంకటపతి దాసులు ఉండగా కానవా నీవి ఇదేమి కలియుగమా. కళలో సుఖమెక్కంటది, కళ్ళ తిన్నట్టున్నది ఉన్నట్టున్నది, లేస్తలకు కళ్ళ ఏది ఉండదు, కదిలో పిసరిపిండిలో ఎన్నే ఉండదు. కడిగడి గండమై కాలం గడిపావు, ఎంతో శమితంగా గడిపావు ఈ గట్టెట్టు దాటుడు ఈ తనువుని ఎత్తుదాటుడే కలియుగమా, పైన వెంకటపతి దాసుండగా కానవని ఇదేమి అని మంచి పాట రాశాడు అన్నమయ్య శారల వారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించాడు. సేహానాస ధర్మో విగుణ పరధర్మ తాస్వాను సిటితాత్ సధర్మే నిదానం సయా పరధర్మో భయ, సధర్మే నిదానం సయా పరధర్మో భయవ. చక్కగా ఆచరింపబడిన పరధర్మం కంటే సధర్మం కించిత్ గుణలోపం కలదైన శస్త్రం, పరధర్మ జీవనం కంటే సధర్మ శరణమున మరణమే మేలు, సధర్మం వలన యలోకమున కీర్తి పరలోకమున స్వర్గం కలుగును, వలన యలోకమున నపకీర్తి పరలోకమున నరకం కలుగును. కాబట్టి పరధర్మం అనికారమైనది, పరాయి ధర్మం చేయరాదు, మన ధర్మం మనమే చేయాలి, ఇంకోళ్ళ ధర్మం చేయరాదు, ఇంకో పని చేయరాదు అని చెప్పాడు. బ్రాహ్మణుడు కత్తిపట్టి నరకరాదు, హింసలు చేయరాదు, యుద్ధం చేయరాదు, శత్రువులే చేయాలి అని చెప్పాడు. దుక్కి దున్నరాదు ఎడ్ల బట్టి బ్రాహ్మణుడు, అది పరధర్మం, శుద్ధ బ్రాహ్మణుడు అవుతాడు. పరా స్త్రీలను మోహించరాదు, పరా స్త్రీలను మోహించరాదు, స్త్రీ పురుషులం పరాపురుషులను మోహించరాదు, మన ధర్మం మనమే చేయాలి, అందులో కొంత గుణలోపం ఉన్న మంచిది, సధర్మం నా మరణిస్తే సధర్మం వలన ఈ లోకమున కీర్తి పరలోకమున స్వర్గం కలుగును, పరధర్మం అనికారమైనది. పరలోకం నరకం కలుగును. కాబట్టి అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను. అర్జున ఉవాచ అతాకేన ప్రయుక్తో యం పపాం శరతి పురుషః అనిచ్చన పీవరు సేన్యా బలాదీవ నియోజితః అనిచ్చన పీవరు సేన్యా బలాదీవ నియోజిత. అర్జునుడు పలికను, శ్రీకృష్ణ అట్లయినా పురుషుడు తన ఇష్టం లేకుండా రాజుసే నియమింపబడిన భూతి వలె ఏ వేరే వలన భరతకరంగా పాపం చేస్తున్నాడు. అర్జునుడు పలికను, శ్రీకృష్ణ అట్లయినా పురుషుడు తన ఇష్టం లేకుండా రాజుసే నియమింపబడిన భూతిని వలె ఏ పేరేపన వలన బలత్కరంగా పాపం చేస్తున్నాడు అని ప్రశంసను శ్రీకృష్ణ భగవాన్ని అర్జునుడు. శ్రీ భగవాను భాష కామయేస కోద ఏస రజోగుణ సంభవ మహాశనో మహాపపామ విద్యేనామిహ వైరీనాం. మహాశనో మహాపపామ విద్యేనామిహ వైరీనాం. శ్రీ భగవానుడు పలికను, నీవు అడిగిన కారణము రజోగుణం వలన
కలుగు కామం. ఈ కామమే ఒకనొక ఎతుస్తే పతి అతి అయినప్పుడు క్రోధంగా పరిణామించును. ఈ కామము విషయ భోగమున తృప్తి పొందదు. క్రోధ రూపమున మహా పాప కార్యమునకు కారణభూతమగును. కారణభూతమగును విషయ భోగం తృప్తి పొందదు. కావున సాధనా మార్గమున ఈ కమకోదములను రెండింటిని శత్రువులను తెలుసుకొనము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నీవు అడిగిన కారణం రాజోగుణం వలన కలుగు కామం. రాజోగుణం ఉన్న వాళ్ళకు కామం ఎక్కువ ఉంటుంది. కోరికలు అనుభవిస్తారు, వేరే విషయాలు అంతస్తులు కానీ అదిగాక లౌకికంగా విషయాలు అనుభవిస్తారు. కామం, ఈ కామే ఒకనొక ఎతుసే పతి అతి అయినప్పుడు మళ్ళీ మళ్ళీ స్మరించినప్పుడు, రోజంతా స్మరించినప్పుడు విజ్ఞానం నశిస్తుంది. సైకో వల్ల అవుతాడు. విషయభోగం మనిషిని ఎక్కడో ఉన్న మనిషిని చూసుకుంటూ స్మరిస్తే విషయభోగమున తృప్తి పొందదు. క్రోధ రూపంలో మహాపాప కార్యములకు కారణభూతమగును. కావున సాధన మార్గమున ఈ కమకోదంలో రెండింటిని శత్రువులను తెలుసుకొను అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవాను. దుమేన నా విద్యాతి వహిని రసధర్మో మలేనాశా యతో లేవేన కృతో గర్భ సత వేత తెనేనా మరౌత యతో లేవేన కృతో గర్భ సత తెనేదా మరౌతం. పొగచేత నిప్పు, దుమ్ము చేత అద్దం, మావి చేత గర్భస్థ పిండం కప్పబడి ఉన్నట్ల కామం చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉన్నది. పొగచేత నిప్పు, దుమ్ము చేత అద్దం, మావి చేత గర్భస్థ పిండం కప్పబడి ఉన్నట్ల కామం చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉన్నది. పొగ ఉంటే నిప్పు కనిపించదు, దుమ్ము ఉంటే అద్దం కనిపించదు. మావి చేత మావి కడుపులో మావి ఉంటుంది శిశువుకు, అందులోనే దాన్నే పిండండం అంటారు, దీన్ని అండండం అంటారు. ఈ అండంలో ఎంత సూర్యుడు చంద్రుడు ఉన్నాడో అమ్మ కడుపులో ఆ మావిలా సూర్యుడు చంద్రుడు ఉంటారు. అది ఒక ప్రకృతి. 9 నెలలు నివసిస్తారంట. అందుకే మాతృదేవ పితృదేవ మా భవ అన్నారు. గర్భంన కప్పబడి ఉన్నట్ల కామం చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉన్నది. కామం ఎక్కువ స్మరిస్తే ఎప్పటికీ ఆత్మజ్ఞానం ఉండదు అర్జున అని చెప్పాడు స్వామి. ఔతం జ్ఞానామితేన జ్ఞానినో నిత్య వైరీనా కామరూపేణ కాంతేయ దుష్పురేణ లేనాశా. కామరూపేణ కాంతేయ దుష్పురే ననా షా. మంచిగా చెప్తాను. కాంతేయ ఈ కామం జ్ఞానికి నిత్య శత్రు. అగ్ని అజాంశే వృద్ధి పొందినట్ల ఈ కామం విషయ భోగమున వృద్ధి పొందును. ఇచ్చారూపమైన ఈ కామం చే ఆత్మజ్ఞానం కప్పబడి ఉన్నది. కాంతేయ ఈ కామం జ్ఞానికి నిత్య శత్రు. అగ్ని అజాంశే అగ్ని కఠినం అన్నట్టుగా ఈ కామం ఎప్పటికీ జరుపుకునే ఉండు. కామం ఆలోచన వేరే వాళ్ళ ఆలోచన, ఇంకోటి ఏది లేదు. ఆ మనసునే స్మరించుడు. స్త్రీ అయినా పురుషులైనా కామం ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. ఇచ్చారూపమైన ఈ కామంశే ఆత్మజ్ఞానం కప్పబడి ఉన్నది అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంద్రియాణి మనోబుద్ధి ప్రసాదిస్తన ముచ్చాతి ఏతై శ్రీమోహ అతేస జ్ఞాన
ఔత్యాదేహీనాం లోకల్ టెంపుల్ హృదయ విమోహాయ అతేసా జ్ఞాన ఔత్యాదేహీనాం. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మనసు బుద్ధి ఈ కామమునకు ఆశయంలోని చెప్పబడినవి. వీని ద్వారా ఆత్మజ్ఞానం కప్పిపుచ్చి ఎల్ల శరీర ధరలను పలు విధముల మోహపరుస్తున్నది. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కర్మేంద్రియములు అంటే మనకుండే నోరు ముక్కు చెవులు మలమూత్రాలు కర్మేంద్రియములు. వీటికే ఉంటాయి జ్ఞానేంద్రియములు. స్పర్శలు కనుగొనుడు శబ్దం ఈ జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనసు బుద్ధి ఈ కామమునకు ఆశయంలోని చెప్పబడినది. ఇవన్నీ కామానికి ఆశపడతాయి. వీని ద్వారా ఆత్మజ్ఞానం కల్పించి ఇళ్ళ శరీర ధరలను పలు విధంలో మోహపరుస్తున్నది. ఆత్మజ్ఞానం కల్పించి ఎవరినైనా అందములతోని ఆటయాచ్చు ఎగర ఉత్సతంగా ఉంటుంది. అర్జున ఎవరినైనా మోహపరచచ్చు యవన వయసులా అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను. సరేనా? తస్మా తవ మింద్రియానాదౌ నిమయా భారతర్షభ పవామ అనం ప్రహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. పవామ అనం ప్రజాహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కనుక ఓ అర్జున, నీవు మొట్టమొదట ఇంద్రియంలో వశ మునర్చుకొని తర్వాత మనోబుద్ధుల జయించి జ్ఞాన విజ్ఞానం నాశనం మునర్సు పాప స్వరూపమైన కామమనేది కామును నిరోధింపు. కనుక ఓ అర్జున, నీవు మొట్టమొదట ఇంద్రియములను, ఇంద్రియులు అంటే కోరికలు, ఇంద్రియను వశ మనర్చుకొని తర్వాత మనోబుద్ధులను జయించి జ్ఞాన విజ్ఞానమును నాశనం మునర్సు పాప స్వరూపమైన కామమును నిరోధింపు. కామం ఆలోచన కొంచెం దగ్గర పట్టుకో అర్జున అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. ఇంద్రియాణి పరన్యుహ నిరింద్రియే భయ పరం మనః. మనసాస్తు పరా బుద్ధి రోయో బుద్ధేహ పరసాస్తు స్వహ. అంతేనా? మనసాస్తు పరా బుద్ధి రోయో బుద్ధేహ పరసాస్తు స్వహ. పరిశీన భయహస్తుల దేహం కంటే అంతఃస్థములు సూక్ష్మములు వ్యాపకములు అయిన ఇంద్రియములు శేస్తములు అని చెప్పుదురు. ఇంద్రియముల కంటే సంకల్ప వికల్పకత్వమైన మనసు శేస్తం. మనసు కంటే నిశాత్మకమైన బుద్ధి శేస్తం. బుద్ధి కూడా ఆ పైవాడు ఆ పరమాత్మ. పరిశీన భయహాస్తులు దేహం కంటే, భయహాస్తులు అంటే అందములు, దేహం కంటే అంతఃస్థములు సూక్ష్మములు వ్యాపకములైన ఇంద్రియములు శేస్తములు అని చెప్పుదురు. భయాస్త్రమకైనా సూక్ష్మంగా ఉంటాయి, మనకు గనిపేయి మనలోనే ఉంటాయి కోరికలు, అవి శేస్తములు అని చెప్పుదురు. ఇంద్రియములు అంటే కోరికలు చెప్పుదురు. ఇంద్రియముల కంటే సంకల్ప వికల్పకత్వమైన మనసు చేస్తాం. మనసు కంటే నిశాత్మకమైన బుద్ధి చేస్తాం. బుద్ధికి కూడా పైవాడు ఆ పరమాత్మ చేస్తాం. అందుకే ఏమన్నా యోగుడు మంచి పద్యం చెప్పారు. తిత్తిలో శివుణ్ణి తీరంగా తెలియక తిక్కబట్టి జనులు తిరిగి సొండు. తిక్క దిరుపు గురుడొక్కడే దిక్కురా
ఈశ్వదా విరామ ఇనురవేమ. తిత్తిలో శివుని తీరంగా తెలియక తిక్కబట్టి జనులు ఎక్కడో ఎక్కడో కాశీగాయ ఎన్నో యాత్రలో పోతారు. అదంతా ఏం లేదు. తిక్క నిరుపుకుడు ఒకడే దిక్కు. మన శరీరంలో మన ఆత్మలో ఉండి ఆయనే తింపుతాడు. సర్వంతర్యామి, సర్వోదయంలో ఉండి ఏలేవాడు ఆ శివుడు. మనిషి పుట్టాకనే సంప్రదాయం పుట్టింది. సనాతనంగా మనిషి మొదలు పుట్టినాకనే సంప్రదాయం పుట్టింది. ఈ గుళ్ళు గోపురాలన్నీ పాఠశాలలన్నీ పుట్టినాయి. మనం పెట్టుకున్నవే. కాశీ అవి అన్నీ మనం పెట్టుకున్న పేర్లే, మనం పెట్టుకున్న దేవాలే. సంప్రదాయం. అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించను. ఏవం బుద్ధ్యా పరం బుద్ధ్వా సంస్థా భయాత్మనా మాత్మనా జై శత్రు మహాబౌ కమరూపం దురాసదం. జై శత్రు మహాబౌ కమరూపం దురాసదం. ఓ అర్జున, ఈ విధంగా బుద్ధికి మించిన పరమాత్మకి అట్టి నిశాత్మక బుద్ధితో మనసు సమరపరిచి దుర్జయమగు కామం అనేది శత్రువుని జయింపు, కామాన్ని జయింపు అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది శ్రీమాది తస్మన్యస్తు బ్రహ్మ విద్యం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సవాది కర్మయోగో నమ దుర్యోదయ. గీతా మే శ్వతామం గీతా మే పరమం పాదం గీతా మే పరమగుహ్యం గీతా మే పరమో గురుః. గీతే పరమ గురుః. శ్రీమద్భగవద్గీత అర్జున విశ్వయోగం 47 ఒకటో ఆదాయం. సంఖ్యయోగం 2వ ఆదాయం 72. కర్మయోగం 3వ ఆదాయం 42. జ్ఞానయోగం 4వ ఆదాయం 43. కర్మ సన్యాస యోగం 29 5వ ఆదాయం. ఆత్మసమయ యోగం 47 6వ ఆదాయం. జ్ఞాన విజ్ఞాన యోగం 7వ ఆదాయం. అక్షర పరబ్రహ్మ యోగం 28. రాజ విద్య రాజగృహ యోగం 9వ ఆదాయం 34. విభూతి యోగం 42 10వ ఆదాయం. విశ్వరూప సందర్భ యోగం 47. విశ్వరూప సందర్శ యోగం 47. భక్తి యోగం 20 12. క్షేత్ర విభాగ యోగం 35. గుణత్ర విభాగ యోగం 27 14వ ఆదాయం. పురుషోత్తర ప్రాప్తి యోగం 20. ఆత్మ సమయ యోగం 24. సిద్ధత్ర విభాగ యోగం 28. లాస్ట్కు మోక్ష సన్యాస యోగం
78 వీటితోని అర్జున అశ్వత్థామయుగంలో ఫస్ట్ దుస్సహస్త మహారాజు శ్లోకం 1, సంజీవిని 41, 85 అర్జునుని ప్రశ్నలు, 574 శ్రీకృష్ణ భగవాన్ని శ్లోకములు అన్నీ కలిసి 701 శ్లోకం. ఇప్పటికీ కర్మయోగం 42 శ్లోకములు సమస్తం. సర్వజనో సుఖినో భవంతు. కురుక్షేత్రనా కొహివారినే పార్థసారథి రూపాయ గీతసార్య మంగళం. మంగళం భగవద్గీతే వసుదేవ ప్రబోధితే. శంకరాదినుతే తుభ్యం సర్వదా జయ మంగళం. మంగళాశేషన ప్రహ మదసార్య ప్రోగమయ. మంగళాశేషన పర్యయ మదసార్య ప్రోగమయ. సర్వయ హయాశయ పురవై రజ హయా సత్కృతయాస్తు మంగళం. యదక్షర పదాభస్తం మాత్రహీనం శ యద్భవేత్ తత్వ సర్వం క్షమం తం దేవనారాయణ నమోస్తుతే. ఇది శుభం పరిసమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం